రాజ్యం 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 దోర జంపండ్లో తెగ ముద్దు వచ్చేస్తున్నావే. నేను పూజ చేసుకోవాలి. ఒక్క ముద్దు చల్లవే ప్లీజ్. మీ ఇద్దరి మధ్యలో నేను ఒక దాన్ని మర్చిపోయారా? నేను అదే చెప్తున్నా నాన్న, వింటలేదు. నాన్న ఫోన్ వచ్చింది చూడు. హాయ్. హలో, ఎవరు? నేనమ్మా, తాతయ్యని. హ్యాపీ మ్యారేజ్ డే చెప్దామని. థ్యాంక్ యూ తాతయ్య. మన ముగుడేడి? ఆ? తాతయ్య ఇంకేంటి కబుర్లు? ఎవరమ్మా? తాతయ్య ఇటివ్వు. నేను ఇవ్వను. ఇవ్వు. ఇవ్వమంటుంటే. హలో నాన్న, ఎలా ఉన్నారు? బానే ఉన్నాం. హ్యాపీ మ్యారేజ్ డే తల్లి. థ్యాంక్ యూ నాన్న. ఏంటమ్మా, ఏమైంది? ఏం లేదు నాన్న, ఇక్కడ మీ అల్లుడు గారు స్నానం చేయకుండా ప్రసాదం తింటుంటే. ఓ అల్లుడు గారు ఉన్నారా? ఓసారి ఇవ్వు. నాన్న. హలో నాన్నమాయా. సారీ మాయా, బాగున్నారా? ఈ రోజు మ్యారేజ్ డే కదా బాబు, అందుకని. ఇవాళ మీ మ్యారేజ్ డేనా? గుర్తులేదు. ఎనీహౌ హ్యాపీ మ్యారేజ్ డే. అది కాదు బాబు. ఓసారి అత్తగారికి కూడా ఉండి ఆవిడ కూడా చెప్పేస్తాను. అత్తయ్య అత్తయ్య, హలో బాబు. హ్యాపీ మ్యారేజ్ డే అత్తయ్య. అయ్యయ్యో, ఈ రోజు మీ ఇద్దరు పెళ్లి రోజు బాబు. ఈ రోజు మా ఇద్దరు. అమ్మా తర్వాత ఫోన్ చేస్తాను, పెట్టే. రాజ్యం, ఏ రాజీ, సారీయా. అంతే రాజ్యం, 6 సంవత్సరాల నుంచి గుర్తుపెట్టుకున్నాను, ఒక్క సంవత్సరం మర్చిపోయినందుకు ఇంత కోపం నీకు? నాతో మాట్లాడకండి. ఏమ్మా, ఇవాళ మన పెళ్లి రోజు మర్చిపోయారు, రేపు నన్ను కూడా మర్చిపోతారు కదా. రాజ్యం, ఎంత మాట అన్నావు రాజ్యం. నేను నేను నిన్ను మర్చిపోగలనా? అయినా మర్చిపోయే మనిషివా నువ్వు రాజ్యం? అంతొద్దు. సారీ రాజ్యం, నేను నిన్ను మర్చిపోగలనా? మర్చిపోయే మనిషివా నువ్వు? ఈ కథలకి ఏమీ తక్కువ లేదు. ఆ రోజు నువ్వు షాపింగ్ కాంప్లెక్స్ వచ్చినప్పుడు బ్లూ కలర్ చుడిదార్ వేసుకుని వచ్చింది గుర్తుందని చెప్తే నువ్వు నమ్ముతావా? బ్లూవా? అది వేసుకుంది నేను కాదు, నా ఫ్రెండ్ గీత. ఓ, అదే గీత వేసుకుందే. గీత వేసుకున్న కలర్ పక్కన మీ మమ్మీ వస్తాయని చెప్పా, వింటావా? ఆ రోజు మీ మమ్మీ రెడ్ కలర్ కాదు, నాకు తెలుసు. ఆ రోజు మీ మమ్మీ వైట్ కలర్ చుడిదార్ వేసుకుంది. డాడీ, కలర్స్ అన్ని అయిపోయినట్టున్నాయి. ఏంటి డాడీ నీ పరిస్థితి ఇలా అయిపోయింది? ఏం చేయమంటారు డాడీ? పక్కనున్న గీత, ఎదురింటి పిన్ని గారు అందరూ కలర్ డ్రెస్ లో కనపడతారు. మీ మమ్మీ మాత్రం బ్లాక్ అండ్ వైట్ లో కనపడుతుంది. అయినా 7 సంవత్సరాల క్రితం జరిగింది, ఏం గుర్తుంటది? ఎందుకు గుర్తుండదు? ఎందుకు గుర్తుంటదే? షాపింగ్ కాంప్లెక్స్ లో గుడ్డు తేలేసి నన్ను డాష్ కొట్టినప్పుడు మీరు వేసుకున్న హాఫ్ షర్ట్ గుర్తులేదా? బ్లాక్ ప్యాంట్ గుర్తులేదా? బ్లాక్ షర్ట్ గుర్తులేదా? మీ సొల్లు వాగుడు గుర్తులేదా? వెలికిలా పడింది గుర్తులేదా? చెంపే షర్ట్ గుర్తులేదా? చప్పడి మొహం గుర్తులేదా? ఇవన్నీ నాకు గుర్తున్నప్పుడు మీకు ఎందుకు గుర్తుండదు? ఎందుకు గుర్తుండదు? రాజీ, కొంచెం వాటర్ తీసుకోమ్మా. థాంక్స్. డాడీ, అసలు ఇలాంటి మమ్మీని ఎలా పడేశావు? లేదమ్మా, నేను పడేయలేదు. మీ మమ్మీయే నన్ను దబేల్మని పడేసింది. ఎలా డాడీ, చెప్పవా? చెప్తానమ్మా, చెప్తాను. అది 1997. అబ్బో, నడుము ఇరిగింది. అయినా బానే ఉందిలే. కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడుస్తాను, అడ్డి వరకు ఏమవుతుంది? కుద్దింది నువ్వమ్మా. తప్పుకోవాలని తెలీదా? ఏంటి తప్పుకునేది? పెద్ద ఆర్టీసీ బస్ వచ్చినట్టు మీదకి వచ్చేసి. నాకేమన్నా సరదా అనుకున్నావా? లేవయ్యా. మీద పడుకుంది నువ్వు లేవాలి. నా చెయ్యిని వీపు కింద తగలడింది, లే. సారీ. చచ్చింది చెయ్యి. నాకు మాత్రం హాయిగా ఉంది. ఓయ్, చూడడానికి ఎలక పిల్ల ఉన్నా ఏనుగంత బరువు ఉన్నావు. ఏం తింటున్నావేంటి? గడ్డి. నీ బాడీకి అదే కరెక్ట్. నిన్ను ఎల్లవమ్మా. పొద్దున్న లేచి ఎవడ మొహం చూసానే ఏంటి? నీ మొహమే చూసుకుని ఉంటావు అద్దంలో. ఆయన ఆడపిల్లలు కనిపిస్తే చాలు మీద పడిపోదామని చూస్తూ ఉంటారు. పెద్ద ఐశ్వర్య వచ్చింది. ఎక్కువ అంతే తప్పు. సారీ అండి. అలా పెట్టే గడ్డి. అయినా నువ్వు తినేది గడ్డేగా. ఎల్లవమ్మా. పోరా. పోవే పుస్కి. అసలు నిన్ను అనాలి. ఎందుకు సారీ చెప్పావు? పదా. రండి చంద్రం గారు, రండి. ఏం కావాలి? 2 అనాసిల్ టాబ్లెట్లు, జెండుబాం సీసా. మీరు భలే జోకులు వేస్తారు సార్. జోకులే కాదు, సీటీ పాటలు కూడా వేస్తా. కడతావేంటి? అదిగో మళ్ళీ జోకు కాదా? సర్లే కానీ మంచి రింగ్ ఒకటి చూయించు. ఈ మోడల్ చూడండి మేడం. రండి సార్. ఇదేలా ఉంది? అది నీ పెళ్ళాక తీసుకుంది గాన్లే, మీ ఆయన్ని ముట్టడానికి బాగుంటుంది. కొంచెం సన్నగా ఉంది, తీసుకోవే. ఇదిగో ఇది చూడు, ఇది బాగున్నట్టుంది.
ఇప్పుడు వద్దులేవే, తర్వాత చూద్దాం. సర్లే. అయ్యో నా రింగ్ ఏది? నువ్వా? కాదు నేనే ఆ ఉంగరం నువ్వు పెట్టుకున్నావేంటి? కొందామని. కొంటావా? మ్. అది నాది. చిచి ఇది నీదా? నువ్వే చిచి మర్యాద తీ. చేతనా ఉండు. వద్దులే, ఇది కొంచెం లాగమ్మా. సారీ. తొందరగా తీవయ్యా. ట్రై చేస్తున్నాం కదా. ట్రై చేస్తున్నావా? నాటకాలు ఆడుతున్నావా? కొట్టేద్దామనా? వయబ్బో ఇదో పెద్ద కోహినూరు వజ్రం కొట్టేస్తాం దీన్ని. కోహినూరు వజ్రమే, అది మా బామ్మ ఇచ్చింది. మీ బాబు ఇచ్చిందా? అప్పుడే అనుకున్నా ఇదేదో కొట్టేసే టైప్ అని. నిన్న అసలు ఇదిగో నువ్వు ఎక్కువ మట్టడు. అయ్యో అయ్యో ఆగండి ఆగండి, ఏమిటి ప్రాబ్లం? నా ఉంగరం అతను పెట్టేసుకున్నాడండి. తీసరా అని చెప్తున్నా వింటలేదు. తీ తొందరగా. తీసరా ఉండా. రావటం లేదా? అయితే కట్ చేయమంటారా? కట్ చేసేయండి. కట్ చేసేయండి, దరిద్రం వదిలిపోద్ది. కట్ చేయాల్సింది రింగ్ కాదు, వేలు. వేలా? నువ్వు ఏయ్! ఆగండి ఆగండి, చంద్రబాబు నువ్వు ఆగు. మేడం మీరేం కంగారు పడకండి, రేపు ఉదయానికల్లా ఉంగరం ఇచ్చే బాధ్యత నాది. మీరు గ్యారంటీయా? ఇతని మీద నాకు నమ్మకం లేదు. ఏంటి? ఏంట్రా ఏంటి? రాగి అనొద్దు చెప్తా. ఆగండి ఆగండి ఆగండి. అమ్మా, ఇది పెద్ద ఈయన ఆర్ఎస్ బ్రదర్స్ లో మేనేజర్ గా నాకు ఎప్పటి నుంచో తెలుసు. మీ మాట మీద నమ్మకంతో వెళ్తున్నాను. రేపు ఉదయంలోగా ఉంగరం రాకపోతే తాళాలు వచ్చేస్తాయి. పదవే. అచ్చే. అబ్బో. సార్, చందన్ గారు వస్తున్నా. ఏంట్రా? మీ గురించి ఎవరో వచ్చారు సార్. సరే వస్తున్నా బా. ఇవాళ ఉంగరం ఇవ్వకపోతే వాడు నా చేతిలో చచ్చాడే. అడుగునే పారిపోతున్నాడు. ఎక్కడ పారిపోతున్నావు? ఆగురా, ఆగు. రావే. ఎవడా రింగోడేనా? ఆ సైడ్ వెళ్ళాడు చూడు. థ్యాంక్స్. మెన్షన్ ప్లీజ్. అమ్మా, ఎవరు మాట్లాడింది? మీ మామ బర్రి. హలో, ఏంటి నాటకాలు ఆడుతున్నావా? ఆ మేడం కొట్టి. అక్కర్లేదు. పెళ్ళుంగరం పెట్టుకుని తిరుగుతున్నావేంటి? తీ. వస్తే తీయడానికి డజన్ సోపులు అయిపోయినాయి. నువ్వు నాటకాలు ఆడుతున్నావు నాకు అప్పుడే తెలుసు. తీ. నువ్వు పెద్ద దొంగవి. దొంగ అన్నా, ఏం చేస్తావ్? ఏం చేస్తావ్? ఇదిగో నీకు కావాల్సిన దొంగవేగా, ఇప్పుడే తీసుకొస్తా ఉండు. నేను నమ్మను. నేను వస్తా. దా దా. ఎక్కడికి? బాత్రూమ్ కి. బాత్రూమ్ కా? మరి వరకే వద్దంటే ఉంగరం ఎక్కడే ఉండు. ఏయ్, ఏంటి తప్పించుకుందామని చూస్తున్నావేమో. షాప్ చుట్టూ నా మనుషులు పెట్టా. నీ సంగతి నాకేం తెలియదు. పెద్ద బందిపోట్రాని. ఏయ్, ఇది పెద్ద రాక్షసిలా ఉందే. ఏడుకొండలవాడా, ఇది ఒక ఆడపిల్ల ముందు ప్రిస్టేజ్ ఇష్యూ స్వామి. ఎలాగైనా వచ్చేది చూడయ్యా. ఈ ఉంగరానికి బదులు ఇంకో ఉంగరం నీ ఉండిలో వేస్తా స్వామి. జై ఏడుకొండలవాడా. రావే. వచ్చా భుజమడా, ఎంత ఇబ్బంది పెట్టే. జస్ట్ సింపుల్ గా ఇలా పెట్టి ఇలా అమ్మని అనవసరంగా మళ్ళీ ఇరికిచ్చానే. ఇంకా రాడేంటి? ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. అనవసరంగా ఏడుకొండలవాడికి ప్రామిస్ చేసామే. ఒక్క నిమిషం ముందు వచ్చింటే బాగుండేది. పర్లేదులే, ఏడుకొండలవాడు పెద్దగా ఏం ఫీల్ అవడు. జై ఏడుకొండలవాడ. ఏడుకొండలవాడ ఉండిలో వేసేసుకున్నావా? నా పని హరి. మూడు చెరువులు నిందాయిస్తుంది. ఈ డ్రైనేజ్ ఇక్కడ చెప్ప పట్టుకున్న పారిపోయి వచ్చేసావేంటి? అంటేనండి, ఇందాక ఆఫీస్ బాత్రూమ్ లో ఉంగరం అండి ఇలా తీసానండి, వచ్చేసిందండి.
జాయిగా వచ్చిందని ఇలాగన్నానండి. ఆ. ఇలా పట్టుకునే లోపు అది ఆ సింకు బొక్కలో పడిపోయిందండి. ఆ? అంటే ఏం లేదండి, ఆ బొక్కలోంచి ఇలాగ ఈ డ్రైనేజ్ లోకి వస్తుందండి. నేను మీకు తీసిస్తానండి. ఏంటి కొత్తగా చెప్తున్నావా? అసలు నీ కంటికి ఎలా కనబడతా నేను? ఆ? అంటే చెప్పకూడదు కానండి, చాలా ముద్దు వస్తున్నారండి. ఏయ్ ముక్కు పచ్చడైపోద్ది, నా ఉంగరం తీసి. ఇస్తాంలేండి, బోడంగరం దానికి పెద్ద ఇందాక నుంచి షాప్ అంతా గోల గోల చేసి ఇలా డ్రైనేజ్ చుట్టూ తిప్పుతున్నారు. ఇవ్వమా? ఇస్తాంలేండి, కూర్చోండి. తొందరగా తీ. ఇక్కడ రండి చూద్దాం. దొరికింది. చెంబు. ఏమండోయ్ మన చెంబులా ఉందే. మనది కాదనుకుంటానే. లేదు, చెట్టు ఉంది, మీదే అనుకుంటాను. ఇదిగో మిమ్మల్ని మట్టినప్పుడు పట్ట సొట్ట. ఓం నమ శివాయ. ఏమండోయ్ లో జాకెట్. అది నీది కాదే, పక్కింటి చంద్రకళది. సైజు నెంబర్ 38. ఆ విషయం మీకెలా తెలుసు? నా వల్ల కదా, వదులుకోవాల్సిందే. ఏంటి వదులుకునేది? అది మా బామ్మ పైట్లు వేసినప్పుడు పెట్టింది. మీ బామ్మ పైట్లు వేసినప్పుడు పెట్టిందా? కాదు 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 కాదు, నేను పైట వేసినప్పుడు మా బామ్మ పెట్టింది. ఓహో, ఫోన్లో పెళ్లికి చేయిస్తాను. ఎవరి పెళ్లికి? మన పెళ్లికి. మన పెళ్లికా? అంటే నువ్వంటే నాకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టమైతే మీ ఇంట్లో మాట్లాడు, నేను మా ఇంట్లో మాట్లాడతాను. పోలండి బాబు గారు, ఈ జన్మలో వియంకులమయ్యే అదృష్టం మనకు లేదు అనుకుందాం. ఇదేంటి ఇక్కడ ఉంది? ఎక్కడ ఉండక ఇంకెక్కడ ఉంటుందయ్యా? అమ్మాయి పెళ్లి కూతురు. దాంతో మనకెందుకు, ఇక చూడు సెలరీకి పోతా. మరి వెళ్ళి వస్తాం బాబు గారు. ఏంట్రా ఈ పెళ్లి జరగాలంతే. జాతకాలు కలవటం లేదంట, వదిలేరా. జాతకాలు లేదు, జంతకు లేదు, నువ్వు ఉండమ్మా. ఇదిగో పంతులు గారు, నువ్వు ఇంకోసారి మంచి దృష్టి పెట్టి చూడు. ఎన్నిసార్లు చూస్తే మాకు వేరే పని లేదైంది. మంచి దృష్టి పెట్టి చూడు పంతులు. పర్లేదే, నువ్వు కూడా బాగానే పెర్ఫార్మెన్స్ చేస్తున్నావు. ఇక చూడు చంపేస్తా. ఏమిట్రా అర్థం చేసుకునేది? కుదరదు అని చెబుతుంటే అర్థం కదా నీకు? పంతులు గారు ఇంకొకసారి చూడండి అని చెప్పి. ఇంకొక మాట మాట్లాడేవంటే నా పౌరోహిత్యాన్ని అవమానించినట్టే. నీ కళ్ళు పేలిపోతాయి, జాగ్రత్త. అరే వదిలేరా, కుదరదు అంటున్నారు కదా. ఎందుకు కుదరదని ఉండరా? ఎలా కుదురుతుందో నాయనా? అరే ఏంట్రా ఇది? అరే రే, రే. కూర్చోనా? వీడికి అమ్మ కూర్చోవే, నీకు దండమే, కూర్చోవే. కుదురుద్దని చెప్పరా నీచుడా. నీచుడా? ఏమిటి డైలాగ్ మారింది? దోశ చాలేదా? ఇక జీవిస్తా చూడు. ఏంటి కుదరదు అని చెబుతున్నా, లేకపోతే ఇంకో 2 పీనుగులు ఇంకోటి లేడీస్ లేస్తాయి. ఏంట్రా లేచేది? కుదురుద్ది అని చెప్పతే ముందు నీ పేరు ఉంటున్నానా? చంపడం కాదు, వీడిని నరికేస్తా. నువ్వు చంపినా నరికినా సరే కుదరదు, కుదరదు, కుదరదు. ఇదిగో పెర్ఫార్మెన్స్ బాగా చేస్తున్నాను కదా, మొత్తం టెన్ ఇవ్వాలమ్మా. లేచేది? కుదురుద్దని చెప్పు. కుదరదు, కుదిరిద్ది. కుదరదు, కుదిరిద్ది, కుదిరిద్ది. రేయ్, 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 ఆపారా? నువ్వులే, నేను ఊరుకున్నావు. అరే చంద్రం, అరే ఆగరా చంద్రం. ఏంటి వీడు? హాయ్. బాబా, నేనేదో ఎక్స్ట్రా రెమ్యూనరేషన్ ఇస్తామని ఎక్స్పెక్ట్ చేస్తుంటే కొడతావేంటే? కొట్టాలేవు బా. కాదురా మగడా, నేను నిన్ను పెళ్లి చెడగొట్టమన్న మాట వాస్తవం, కానీ నేను పెళ్లి చేసుకోవాలనుకున్నది ఈ అమ్మాయినే. రాజు, పాప ఏడుస్తుంది, రా. ఏ మీరేం చేస్తున్నారు? ఎత్తుకోవచ్చుగా. ఏడు చంద్రయ్య ఇక్కడయ్యా. అక్కడున్నావా? ఇప్పుడేం చేసింది? సీరియల్ మధ్యలో ఏడ్లా తీసి పారేసింది. అవును, నిజమే. నేను ఎప్పుడు నిజాలే చెప్తాను. ఆ. అలా నీ జీవితం ఫ్రిడ్జ్ లో తీసిన ఐస్ గడ్డలా కరిగిపోయింది. ఇక 6వ సంవత్సరం నీ జీవితంలో ఆనందం అంతరించిపోవడానికి అదే ఆరంభం. రాజ్యం, పాప డిస్టర్బ్ అవుతుంది, పడుకోండి. రాజ్యం, చాలా రోజులైంది. చెప్తుంటే మీకు కాదు, ఎప్పుడు అదే పనా? అంటే నాకన్నా పాప ఎక్కువ నీకు? ఎక్కువే. అవును. ఏడు ఆత్మ, బ్రదర్, ఇక్కడ 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 ఇలా దా. ఇక్కడ ఉన్నావా?
ఇకపోతే 7వ సంవత్సరం అంటే ఈ రోజే మీ పెళ్లి రోజని కూడా చూడకుండా పెడేళ్ళని తన్ని తలిపేసుకున్నా. అవును. చూసావా పెళ్ళైన 7 సంవత్సరాలకే ఎన్ని కష్టాలు పాలయ్యావో. ఈ రోజు నుంచి నీ భార్య నీకు అందంగా కనిపించదు. ఊళ్ళో వాళ్ళ భార్యలందరూ అప్సరసల్లా కనిపిస్తారు. అవును, దీన్నే ఇంగ్లీష్ లో 7 years ఇచ్చంటారు. అర్థం కాలేదు కదూ. ప్రతి మగాడికి పెళ్ళైన 7 సంవత్సరాలకి భార్య బోరు కొట్టి అడ్డదారులు తొక్కాలనే ఆలోచన పుడుతుంది. వీళ్లలో 99% ఆ బాబతే. మిగిలిన 1%. ఏమీ చేతగానాడు. మరి నేను? నువ్వు అందులో లేవు, ఎందుకంటే నీలో నేనున్నాను కదా. వెళ్ళిపోయాడా? సారీ చందు, ఎక్కువ తిట్టానా? ఏంటి అలా చూస్తున్నారు? ఇది నా పెళ్ళామేనా లేక కొండపల్లి బొమ్మ అని చూస్తున్నా. మీ పొగడతలకి పొంగిపోయి మీ ఒళ్ళో వాలిపోతాను అనుకుంటున్నారా? నేను చెప్పే న్యూస్ వింటే ఒళ్ళో వాలిపోవటమే కాదు, ఎగిరి గంతేస్తావు. ఏంటో? ఏమిటంటే నాకు ప్రమోషన్ వచ్చింది. నిజంగా? నిజంగా? అయితే అర్జెంట్ గా ఫ్రిడ్జ్ లోంచి స్వీట్ తీసుకొచ్చి నాకు తినిపించరా ప్లీజ్? ప్లీజ్. Yes. Yeah. ఏమేశారండి? చల్లగా ఉంది. ఏంటండి అది? తీయండి ప్లీజ్. తీస్తానండి. తొందరగా తీయండి.